ప్రత్యుదాహరణ సంగతి. అక్కడక్కడ మీరు ఆకాశాన్ని ఉపాసన చేయమంటారు, ఇంకొక చోట ఆకాశం లోపల ఉన్నటువంటి ఆ గే బ్రహ్మాన్ని ఉపాసన చేయమంటారు అని ప్రత్యుదాహరణ. ఆకాశ ఏవం తదాశ్రిత విద్య, ఆకాశాన్ని ఆశ్రయించిన విద్య, ఆకాశాన్ని ఆశ్రయించినటువంటి జ్ఞేయ వస్తువు వేద్య వస్తువు, ఈ అధికరణానికి విషయం. ప్రత్యుదాహరణ సంగతి. సంశయం ఏమిటి అంటే ఛాందోగ్య ఉపనిషత్తులో దహర విద్య చెప్పారు, అభత పాపత్వాది గుణాలు కూడా అక్కడ చెప్పారు. ఈ దహర విద్యను ఎవరైతే అభ్యసిస్తారో వాళ్ళు పాపాలు లేవు అని చెప్పారు. అదే వాజస్నేయకంలో హార్ద్ర విద్య అన్నారు, సర్వసిద్ధత్వాది గుణములు చెప్పారు. అక్కడ గుణం ఏమిటి చెప్పారు? దహర విద్యకి అభత పాపము. ఇక్కడేమిటంటారు? హార్ద విద్యకి హృదయంలో ఉన్నటువంటి ఆకాశం, రెండు ఒకటే. సర్వశక్తిమత్వాది గుణములు చెప్తున్నారు కనుక ఈ రెండు చోట్ల చెప్పిన హార్ద విద్య భిన్నమా ఒకటా? మరి ఒకటే అంటావు అనుకో, అక్కడ చెప్పిన గుణము ఇక్కడ చెప్పిన గుణము ఉపసంహారం చేసుకోవాలి అక్కర్లేదా? అక్కడ అపహత పాపత్వం అనే గుణం చెప్పావు, ఇక్కడ సర్వవసిత్వాది గుణాలు చెప్తున్నావు, ఇవి రెండు ఉపసంహారం చేసుకోవాలి అక్కర్లేదు. పూర్వపక్ష అంటాడు ఈ రెండు శృతుల్లో విద్యా భిన్నము, అందుకని గుణాలు ఉపసంహరించుకోకూడదు. ఒకచోట దహరాకాశము, అన్యత్ర హార్ద్రాకాశము. హార్ద్ర బ్రహ్మం జ్ఞేయము అంటాడు సిద్ధాంతం. అంటాడు ఛాందోగ్యంలో సత్యకామత్వాది గుణాలు చెప్పారు, వాజసనేయకంలో సర్వవసిత్వాది గుణములు చెప్పారు కదా. ఈ సర్వవసిత్వాది గుణములు ఛాందోగ్యంలో చెప్పిన గుణంతో పాటు ఉపసంహారం చేసుకోవాలి. ఎందుకంటే హృదయము ఆయతనము, వేద్య వస్తువు బ్రహ్మ, ఈ ఉపలబ్ధిస్థానం హార్దాకాశం ఎలాగో ఉంది. తర్వాత ఆ బ్రహ్మకి సేతుత్వం అని చెప్పారు. అంటే సేతుత్వం ఎందుకు చెప్పారు? ఈ భూతాలు కానీ ఈ దేవతలు కానీ ఒకరితో ఒకరితో దెబ్బలాడుకోకుండా ఉండడానికి సీమాకరం. అందుకని ఈ సేతుత్వము ఇలాంటివి రెండు చోట్ల ఒకటేలాగా చెప్పారు కనుక ఆ ఛాందోగ్యంలో చెప్పిన సత్యకామత్వాది గుణంతో పాటు సర్వసిత్వ గుణం కూడా మనం చెప్పుకోవాలి. మరి ఒక చోట సగుణోపాసన, ఇంకో చోట నిర్గుణోపాసన అలా కనిపిస్తున్నాయి. అంటే విద్యలో తేడా లేదు అంటాడు. ఇక్కడ విద్యలో తేడా లేదు, అందుకని గుణములు ఉపసంహరించుకోవాలంటాడు. ఇక్కడ టీకాలో ఏమి చెప్తాడో చూద్దాం. అసంహృతి సంహృతిర్వ వ్యోమ్నోర్ దహర ఆర్ధయో. ఒకటి దహరాకాశం ఉంటాడు, ఇంకోటి ఆర్ధాకాశం ఉంటాడు. దహరం అంటే న్యూనస్థానం. ఉపాస్య జ్ఞేయ భేదేన తద్గుణానాం అసంహృతి. ఉపాస్యమైనటువంటి జ్ఞేయ భిన్నం గనక ఆ గుణాన్ని ఉపసంహరించుకోకూడదు అంటాడు. ఉపాస్యై క్వచిదన్యత్ర స్తుతి అస్తు సంహృతి.
ఒక చోట ఉపాసన కొరకు చెప్పినవి, ఇంకొక చోట స్తుతి కొరకు చెప్పినవి కనుక ఈ గుణాలని ఉపసంహరించుకోవాలి. దహరాకాశ ఆత్మయేవ హృదయాకాశోపి ఆత్మయేవ నేత. హృదయంలో ఉన్నటువంటి ఆకాశము తర్వాత దహరాకాశము అని చెప్పినప్పుడు రెండు చోట్ల ఉన్నది ఒకటే ఆత్మ. అందుకుని ఈ గుణాలు ఉపసంహరించుకోవాలి. ఇక్కడ సూత్రం ఏమిటి? కామాది ఇతరత్ర తత్ర చ ఆయతనాదిభ్యః. కామాది ఇతరత్ర తత్ర చ ఆయతనాదిభ్యః. కామాది ఇతరత్ర తత్ర ఆయతనాదిభ్యః. కామాది ఇతరత్ర తత్ర చ ఆయతనాదిభ్యః. కామాది ఇతరత్ర తత్ర చ ఆయతనాదిభ్యః. కామాది ఇతరత్ర తత్ర చ ఆయతనాదిభ్యః. కామాది అంటే సత్యకామత్వాది చాందోగ్యంలో చెప్పారు. తత్ర ఆయతనాదిభ్య వాచస్నేహికంలో ఆధారము ఆయతనము అని చెప్పారు. కనుక రెండు ఒకటే. ఎలాగా? చాందోగ్యంలో చెప్పినట్టు సత్యకామత్వాది గుణములు ఇంకొక చోట వాచస్నేహికంలో చెప్పినటువంటి గుణములు సర్వవసిత్వము అనేటువంటి గుణాలు ఈ ఛాందోగ్యంలోకి ఉపసంహారం చేసుకోవాలి. బ్రహ్మ సత్యసంకల్పుడు, సత్యకాముడు, వానికి సర్వశక్తిత్వం అని చెప్పారు. అదే బ్రహ్మ కదా. ఎందుకని ఆయతనాదిభ్య ఆయతనం ద్వారా చెప్పారు కనుక ఆయతనాదిభ్య అన్నప్పుడు ఆధారము మనం చెప్పుకున్నాం. ధారాకాశము, ఆర్ద్రాకాశము ఇవి రెండు కూడా ఆ ఆత్మకి ఆయతనాలే, ఆయతనాదిభ్య. అందుకని రెండు చోట్ల ఉన్నది ఒకటే ఆత్మ. బ్రహ్మ అదే ఆత్మని బ్రహ్మరూపంలో తెలుసుకోమన్నారు కనుక తరువాత మరి చాంద్రోగ్యంలో సగుణ బ్రహ్మం చెప్పారు కదా. బృహదార్జునులు నిర్గుణ బ్రహ్మం చెప్పారు కదా. అంటే ఈ సగుణ బ్రహ్మోపాసన ఆ నిర్గుణోపాసనకి స్తుతి నాయన. అందుకని ఒకటే విద్య. అది వాళ్ళల్లో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి దృష్టి. ముఖ్యంగా శంకరాచార్యులు. ఈ తర్వాత ఆదరాధికరణము.